పుష్ప చేసిన పకోడీ. ఒక ఊర్లో ఆనంద్ అనే ఒక నిజాయితీపరుడు ఉండేవాడు. ఆయన భార్య పేరే పుష్ప. ఆనంద్ ఊర్లో ఉండే పెద్దాయన పొలంలో పనిచేస్తున్నారు. అవును పుష్ప, ఎక్కడున్నావు? వస్తున్నాను. మీకోసమే పకోడాలేస్తున్నాను. పుష్ప పకోడీలు తీసుకొచ్చింది. ఆనంద్ పకోడీలు తిన్నారు. అరెరే, నీ చేత్తో నువ్వు చేసే పకోడీలు ఎంత బావుంటాయో తెలుసా? అయితే ఇక నుంచి పనికెళ్లడం మానేయండి. ఇంట్లోనే కూర్చుని పకోడాలు తినండి సంతోషంగా. మరుసటి రోజు పొలానికి ఆనంద్ పనిచేయడానికి వెళ్ళినప్పుడు, ఆనంద్, ఇకపై నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదు. ఏమైందయ్యా? నేనేదైనా తప్పు చేశానా ఏంటి? లేదు, నువ్వు ఏ తప్పు చెయ్యలేదు. నా పొలాన్ని వేరే అతనికి అమ్మేశాను. నగరం నుండి పెద్ద వ్యాపారి ఇక్కడికొచ్చి షూ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట. ఆనంద్ చాలా బాధతో ఇంటికి తిరిగి వచ్చేస్తున్నారు. ఆయన బాధపడ్డం చూసి పుష్ప అడిగింది. ఏం జరిగిందండి? వెళ్ళిన వెంటనే తిరిగొచ్చేశారు? ఆయన పొలాన్ని ఆయన అమ్మేశారట. అందుకే ఇక మీదట నువ్వు పనికి రావద్దు అంటున్నారు. ఇది చాలా చెడు వార్త. అవును, నేనిప్పుడు ఏం చెయ్యాలి? నాకు నిజంగా ఏమీ అర్థం కావట్లేదు. మీరు మరోలా అనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పు. నేను పకోడాలు బాగా వేస్తానని ఎప్పుడూ అంటూ ఉంటారుగా, మనమెందుకు పకోడాల వ్యాపారం పెట్టకూడదు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పని చేస్తావా? ఇద్దరం కలిసి పనిచేద్దామండి. నేను ఇంట్లో పకోడాలేస్తాను, మీరు తీసుకెళ్లి వాటిని అమ్మండి. అవును, నువ్వు చెప్పేది నిజమే. మరుసటి రోజు పుష్ప వేడివేడి పకోడీలు చేసిచ్చింది. ఆనందాన్ని బండిలో పెట్టుకుని అమ్మడానికి బయలుదేరాడు. ఊరి బయట ఉన్న రోడ్లో తన బండిని పెట్టి అమ్మడం మొదలెట్టాడు. రండి రండి, వేడివేడి పకోడీలు వచ్చి తినండి. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కొంటారు. రండి. బంటి ఇంకా తన స్నేహితుడు బబ్లు ఇది చూసి మాట్లాడడం మొదలెట్టారు. అరే, అటు చూసావా? ఆనందన్నయ్య పకోడాలు అమ్ముకుంటున్నారు. అవును, ఈరోజే కొట్టు పెట్టారనుకుంటాను. సరే పద, వెళ్ళి అడుగుదాం. ఇద్దరూ ఆనంద్ దగ్గరికి వచ్చారు. ఆనందన్నా, ఏంటి పకోడాలు అమ్ముతున్నారా? అవును. పకోడా మంచి వాసన వస్తోంది. ఎంత కమ్ముతున్నారో కాస్త మాకు చెప్తారా? ఒక ప్లేటు 5 రూపాయలు. అయితే నాకు కూడా ఒక ప్లేట్ పకోడా ఇవ్వండి. నాకు ఓ ప్లేట్ ఇవ్వన్నా. ఆనంద్ ఇద్దరికి పకోడీలు ఇచ్చారు. ఇద్దరూ తిన్నారు. భలే భలే, పకోడాలు ఎంతో రుచిగా ఉన్నాయి. ఆహా, చాలా రుచిగా ఉన్నాయి. నాకింకా 2 ప్లేట్లు ఇవ్వండన్నా, నేను ఇంటికి తీసుకెళ్తాను. మీరు వేసిన పకోడాలు ఎంతో రుచిగా ఉన్నాయి. త్వరగా అమ్ముడుపోతాయి. ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. అక్కడి నుంచి కాస్త దూరంలో లల్లన్ అనే ఇంకొకరు పకోడీలు అమ్ముతున్నారు. అరే, ఏంటిది? ఇంత సమయం అయింది కానీ వ్యాపారం జరగలేదేంటి? పకోడీలు వేడిగా తెచ్చాను, ఇప్పుడు చల్లారిపోయిందేంటి? అప్పుడు అక్కడికి బంటి ఇంకా బబ్లు వచ్చారు. ఏంటన్నా, ఇక ఎవరు నీ పకోడా కొట్టుకి రారనుకుంటా. మన ఆనందన్నయ్య అమ్మే పకోడా నిజంగా సూపర్గా ఉన్నాయి. అవును, నిజమే. ఆయన వేసిన పకోడా తినిన తర్వాత ఒక విషయం అర్థమైంది. మీరు వేసిన పకోడాలు ఏ మాత్రం పనికి రావని. అలాగా? ఇదే విషయమా? నా ఏరియాకొచ్చి నా వ్యాపారాన్ని చెడగొడితే వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. అన్నా, ముందు సరిగ్గా పకోడీలు వేడు నేర్చుకో అన్నా. అలా అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఈ ఆనంద్కి మంచి గుణపాఠం నేర్పించాలి. వాడి వ్యాపారాన్ని మానుకుని ఇప్పుడు నా వ్యాపారానికి వచ్చాడా? పకోడీలు అమ్మేసి ఆనంద్ రాత్రి ఇంటికి తిరిగొచ్చేశారు. పకోడీలు అమ్మి వచ్చిన డబ్బుల్ని ఆయన భార్య లెక్క పెట్టుకున్నారు. ఇదిగో చూడు పుష్ప, ఈరోజు మనం చాలా సంపాదించాం. ఈ వ్యాపారం మనకి లాభాన్ని తెస్తుందని నాకు అనిపించింది. అవును, నాకు అదే అనిపిస్తోంది. రేపటి నుంచి ఇంకా చాలా పకోడీలు చేయాలి. అలాగేనండి, రేపు ఎక్కువ పకోడాలు వేసిస్తాను. మళ్ళీ పకోడీలు చేసేటప్పుడు జ్ఞాపకం ఉంచుకో, మన పకోడీల గురించి అందరూ మాట్లాడుకోవాలి. అలా జరిగితే మన సమస్యలన్నీ తీరిపోతాయండి. మరుసటి రోజు అక్కడికొచ్చి ఆనంద్ పకోడీలు అమ్ముతున్నప్పుడు లల్లన్ తన బండిని కూడా తీసుకొచ్చి అక్కడ ఉంచాడు. వేడివేడి పకోడీలతో పాటు చట్నీ కూడా ఫ్రీగా ఇస్తాను. రండి రండి, చట్నీతో పాటు పకోడీల్ని తినండి.
బంటి బబ్లీ మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది వచ్చి ఆనంద్ పకోడీలు తినడం మొదలెట్టారు. వాళ్ళు లల్లన్ చెప్పింది విన్నారు. అరే, పకోడాతో చట్నీ కూడా ఇస్తున్నారా? ఇది మంచి విషయమే. పకోడా చట్నీతో దొరుకుతోంది. అయితే సరే, ఈరోజు ఆ పకోడానే తిందాం. కస్టమర్లందరూ లల్లన్ బండి దగ్గరికి వెళ్లిపోయారు. తన పకోడీలు తినడం మొదలుపెట్టారు. ఆహ్, సూపరు! ఇది నిజంగా చాలా రుచిగా ఉందన్నా. అవునవును, టేస్ట్ లేకుండా ఉంటుందా ఏంటి? చట్నీలో మందు కలిపాను కదా. ఆనంద్ పాపం చూస్తూ ఉండిపోయాడు. తన కొట్టుకి ఎవ్వరూ రాలేదు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేశాడు. అయ్యే, ఏమైంది? ఈ రోజు పకోడాలు అమ్మకుండానే తిరిగొచ్చేశారు. నాకు తెలిసి మనం ఈ పని ఆపేయాలి అనుకుంటా. హఠాత్తుగా ఇవాళేమైందండి? నిన్నన్నీ బాగానే అమ్ముడుపోయాయి కదా. ఈ రోజు ఏమైంది? ఈరోజు పకోడీలు కొంచెమే అమ్ముడుపోయాయి. లలన్ వచ్చి అందరినీ తన షాపు వైపుకే పిలుచుకున్నాడు. ఇంత చిన్న విషయానికి ఎవరైనా బాధపడతారా? దిగులు పడకుండా ఏం చేయమంటావు? కస్టమర్లందరూ మన షాపుకి రాకుండా తన షాపు వైపుకే వెళ్తుంటే అప్పుడు మనం ఎలా పకోడీలు అమ్మాలి? కానీ అందరూ ఆయన దగ్గరికి వెళ్ళేట్టు ఆయన ఏం చేసి ఉంటాడేంటి? పకోడీలతోటి ఏదో స్పెషల్ చట్నీ చేసి అందరికీ ఇస్తున్నాడు. ఒక్కొక్కళ్ళు వెళ్ళి 5 ప్లేట్లు పకోడీలు తింటున్నారు. ఏంటి 5 ప్లేట్లా? అందరూ అన్ని పకోడాలు తింటున్నారా? అవును, నాకేంటో చట్నీలో ఏదో కలిపి తీసుకొస్తున్నాడని అనిపించింది. లేకపోతే ఒక్కొక్కళ్ళు ఇన్ని పకోడీలు ఎలా తినగలరు? మీరసలు దిగులు పడకండి. మనం నిజాయితీగా మన పని మనం చేస్తే ఆ దేవుడు తోడుంటాడు. మీరు మళ్ళీ పకోడాలు అమ్మడానికి రేపు వెళ్ళండి. మరుసటి రోజు మళ్ళీ ఆనంద్ అక్కడ పకోడీలు అమ్మడానికి వెళ్లారు. లల్లన్ కూడా అక్కడే తన కొట్టు పెట్టి కూర్చున్నాడు. రండి రండి, చట్నీతో పాటు పకోడీల్ని తిని వెళ్ళండి. కస్టమర్లందరూ లల్లన్ కొట్టుకే వెళ్తున్నారు. అందరూ ఒకటి తర్వాత ఒకటి పకోడీలు ప్లేట్లుగా తింటూనే ఉన్నారు. మన పరిస్థితి ఏమవుతుందో అర్థం కావట్లేదే. ఒక్కళ్ళు కూడా పకోడీలు తినడానికి రాలేదు. అప్పుడొక ముసలాయన లల్లన్ కొట్టు దగ్గరకొచ్చారు. వచ్చి ఏమన్నారంటే, ఇలా చూడు బాబు, నాకు ఒక ప్లేటు పకోడా ఇస్తావా? నాకు చాలా ఆకలిగా ఉంది. పెద్దయినా ముందు డబ్బివ్వు, ఆ తర్వాత పకోడీలిస్తాను. కానీ బాబు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. డబ్బు లేకపోతే నేను ఇవ్వలేను. నాకంటూ బయలుదేరి వస్తున్నారు. ముందుకి నుంచి వెళ్ళు. ముసలాయన అక్కడి నుంచి బయలుదేరిపోయారు. అప్పుడు ఆనంద్ ఆ ముసలాయన్ని పిలిచారు. తాతయ్య, ఇటు చూడండి, ఒక్కసారి ఇటు రండి. ముసలాయన ఆనంద్ దగ్గరికి వెళ్లారు. ఏమైంది తాతయ్య? బాగా ఆకలేస్తోందా ఏంటి? అవును బాబు, నేను ఆకలితో ఉన్నాను. డబ్బులిచ్చి పకోడా తినే స్తోమత నాకిప్పుడు అసలు లేదు. ఏం దిగులు పడకండి, డబ్బు లేకుండానే తినొచ్చు మీరు. అలా అని చెప్పి ఆ ముసలాయనకి పకోడీలు ఇవ్వడం జరిగింది. ఆయన పకోడీలు తింటూ ఏమన్నారంటే, ఈ పకోడాలు చాలా రుచిగా ఉన్నాయి. ఇంత రుచికరమైన పకోడాలు ఎవరు కొనడం లేదెందుకు? తెలియటం లేదే. ఎవ్వరూ నా పకోడీలు తింటమే లేదు. తన దగ్గర ఏదో స్పెషల్ చట్నీ ఉందట. నువ్వేమీ బాధపడకు బాబు, ఆ పైవాడు అంతా చూస్తున్నాడు. నువ్వు పడిన కష్టం ఎప్పుడూ వృధా కాదు. అప్పుడు హఠాత్తుగా అక్కడికి పోలీసుల జీప్ వచ్చింది. జీప్ నుంచి ఇన్స్పెక్టర్ వచ్చి లల్లన్ తోటి ఏమన్నారంటే, అందరికీ బాగా చట్నీలు ఇస్తున్నావు కదా, ఇప్పుడు నేను ఎలా చట్నీ చేస్తానో చూడు. కానీ సార్, నేనేం చేశాను? నువ్వు చట్నీలో ఏదో మందు కలిపి అమ్ముతున్నావని మాకు తెలుసు. నీ సప్లయర్ని మేం పట్టుకున్నాం. అతనే నీ పేరు మాకు చెప్పాడు. పోలీసులు లల్లన్ని తీసుకుని జీప్లో అక్కడి నుంచి బయలుదేరిపోయారు. లల్లన్ అరెస్ట్ అయ్యాడు. అరే, అందుకేనా అతని పకోడీలు తిన్నాక నిద్రొచ్చింది? ఇది తెలియకుండా పోయిందే. ఆ స్పెషల్ చట్నీకి అర్థమేంటో నాకు ఇప్పుడు అర్థమైంది. దీనికి బదులుగా మనం ఆనంద్ అనే దగ్గరే పకోడీలు తినొచ్చు. ఆ తర్వాత కస్టమర్లందరూ ఆనంద్ దగ్గరే వచ్చి పకోడీలు తిన్నారు. ఆ తర్వాత ఆనంద్ పకోడీలు ఎంతో ఫేమస్ అవడం మొదలైంది. ఆయన వ్యాపారం కూడా పెరిగిపోయింది.